వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్. ఈరోజు మన లోయిత అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి భీములు గారు. నమస్తే సార్, బాగున్నారా? అవునా. మా జిల్లా వచ్చి వరంగల్, సంగెం మండల్, లోయిత విలేజ్. నా పేరు దుమ్మటి భీములు గౌడ్. ఓకే సార్, మీ కోటేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మేము సేవ చేసి వాళ్ళకు ఏ పని కావాలన్నా చేయడానికి కృషి చేస్తామని మా మీద నమ్మకంతో ఓటేసి గెలిపించినారు. ఓకే సార్, మీ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, ఏం జరగాలనుకుంటున్నారు? సో ఒక మన గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ జరిగింది కదా సార్, అందులో ఏం మాట్లాడుకున్నారు? మన గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు అనేది ఆగిపోయాయి, దానికోసం ఏం చెప్తారు? గత 2 సంవత్సరాల కానుండి గ్రామానికి సర్పంచ్ లేకపోవడం వల్ల సమస్యలు చాలా కూడుకున్నాయి. లైట్లు కానీ, డ్రైనేజీ కానీ, శానిటేషన్ కానీ అవన్నీ కొద్దిగా వెనకబడిపోయినాయి. వాటిని మేము గెలిచిన తర్వాత ఫస్ట్ మీటింగులో మేము ఆ పనులు చేసి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, బీఆర్ఎస్ తరపున నిలబడి గెలిచారు కదా సార్, మీ ఫీలింగ్ ఏంటి? సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది కదా సార్, మీ ఫీలింగ్ ఏంటి? దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఫీలింగ్ అంటే మేము చేసే పనుల గురించి అది మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఆ పార్టీని ఓడగొట్టి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే గెలిపించడం జరిగింది. మా మీద నమ్మకంతో ప్రజలు మాకు ఓటేసారు కాబట్టి మేము వాళ్ళకు ఎల్లవేళలా సేవ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే సార్, మీరు గతంలో వార్డ్ మెంబర్గా ఉన్నారు కదా సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉప సర్పంచ్గా ఉన్నారు కదా, సో డెవలప్మెంట్ ఏదైనా జరిగిందా గతంలో, జరిగిందా లేదంటే అలానే ఉందా? ఇప్పుడు ఏమైనా మార్పులు చేయాలని కోరుకుంటున్నారా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు చాలానే జరిగినాయి, మంచిగానే అభివృద్ధి అయింది. గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చినాయి, డంపింగ్ యార్డ్ కానీ, ట్రాక్టర్ కానీ ప్రతి ఒక్కటి నిధులు వచ్చినాయి, అభివృద్ధి పనులే జరిగినాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఒక నిధులు కూడా ఏం రావడం లేదు. దాని కొరకు ఏమన్నా నిధులు వస్తే దాన్ని ఊరును డెవలప్ చేయడానికి మేము ఎల్లవేళలా కృషి చేస్తాం. ఓకే సార్, ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, సో దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మనసులో మాట? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చే నిధులను బట్టి వాళ్ళు ఇస్తానన్న హామీలు ఏం నెరవేరలేదు. అందుకే ప్రజలు కొద్దిగా వ్యతిరేకంగా చూస్తున్నారు. సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? సర్పంచ్ గారు గెలిచిండు కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో ఏ పని అయినా ముందుండి అభివృద్ధి చేస్తాడని మేము ఇద్దరం కలిసి అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నాం. ఓకే సార్, ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరోజు కూడా ఊర్లోకి రాలేదు. ఏం వర్క్ అనేది కూడా ఇంతవరకు ఏం వర్కులు చేయలేదు. గెలిచినాక అక్కడ కట్ట మీద ఇంత కంకర పోసి దాన్ని ఇంతవరకు సీసీ పోతా అని ఇంతవరకు ఆ సీసీ కూడా పోయలేదు. అలా బండ్లు స్లిప్ అయి పడడం, అట్లా ఇట్లా దెబ్బలు తాగడం అట్లా కూడా ఉన్నది. పై ప్రభుత్వాలకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? మీరేం స్పందించలేదా ఈ విషయంలో? మేము ఏమి ఇస్తాం, మొన్ననే కదా మేము గెలిచింది, మేము ఇస్తాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పాలనుకుంటున్నారా? లాస్ట్ ఫైనల్ ఏమున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు ఇది 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఏది అమలు కాలేదు. అలా రైతు బంధు చక్కగా ఎత్తలేరు. ఈ ఇండ్లు పెంచుతా అన్నారు, పింఛన్లు పెంచలేదు. ఆడవాళ్ళకు 2500 ఇస్తా అన్నారు, అవి ఇస్తాం లేరు. లేడీస్కు స్కూటీలు అన్నారు, అవి ఇస్తాం లేరు. అన్నీ అబద్ధం మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి ఆ దొంగ ప్రభుత్వం లెక్క తయారైంది. అది దొంగ కాంగ్రెస్, అది అంతే. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ చూస్తుండండి ఆర్పీటీవీ న్యూస్. థ్యాంక్ యూ. ఇట్లానండి సార్.